అండ్ మీరందరూ వెళ్ళి మళ్ళా మీ ఇంట్లో మీ మమ్మీ డాడీకి చెప్పి యు ఆర్ మేకింగ్ షూర్ దట్ మన ఇంట్లో ఎక్కడ నీళ్ళు అట్లీస్ట్ వారానికి ఒక్కరోజు ఇల్లంతా డ్రైగా ఉండేటట్లు చూస్తున్నారని హోప్ చేస్తున్నాను. దెన్ వన్ అదర్ ప్రాబ్లమ్ విచ్ వీఆర్ ఆల్సో లుకింగ్ అట్ ఈస్ డాగ్స్. జిహెచ్ఎంసీలో డాగ్స్ ప్రాబ్లం ఉంది. స్ట్రీట్ డాగ్స్తో ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ట్యాకిల్ చేయాలి అనే దాని గురించి స్టేట్ లెవెల్లో కూడా చాలా డెలిబరేషన్స్ అవుతున్నాయి. చాలా ఎక్స్పర్ట్స్ కూర్చున్నారు, డిస్కస్ చేస్తున్నారు కి ఈ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలి అని. బట్ మన దగ్గర ఆల్రెడీ ఒక సెట్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి. దాన్ని మనం జిహెచ్ఎంసీలో ఇప్పుడు ఫుల్ స్కేల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకెళ్తున్నాం. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని డాగ్స్ స్టెరిలైజ్ అయి ఉండాలి. స్టెరిలైజ్ అయ్యాయా లేదా ఎట్లా తెలుస్తుంది? ఎవరికైనా తెలుసా ఇక్కడ? వాటి ఒక్క ఇయర్లో ఒక చిన్న కట్ ఉంటుంది. సో ఒకవేళ మీ దగ్గర ఎక్కడైనా డాగ్స్ ఆ కట్ లేని ఇయర్ ఉంటే, కట్ లేని డాగ్ ఉంటే మీ నియరెస్ట్ జిహెచ్ఎంసీ వాళ్ళకి రిపోర్ట్ చేయండి. లేకపోతే మేము ఎనీవే ఇంకొక వారం 10 రోజులు వీ విల్ గివ్ యూ యాప్ ఆర్ సమ్ వే వేర్ మీరు మాకు ఇమీడియట్లీ ఫోటో తీసి మాకు అప్లోడ్ చేసేటట్లు. బట్ అంతలో కూడా మీకు ఏమైనా ఉంటే జస్ట్ లొకేషన్ తీసుకొని మాకు ట్వీట్ చేయండి, సేయింగ్ దట్ ఇక్కడ ఈ డాగ్స్ ఉన్నాయి వితౌట్ ఇయర్లో కట్ లేని డాగ్స్. మేము వచ్చి వాటికి స్టెరిలైజ్ చేసి యాంటీ రేబీస్ ఇంజెక్షన్ చేసి మళ్ళీ మీ కాలనీలోనే సేఫ్గా వదిలేస్తాము. మీరు మీ కాలనీలో ఉన్న డాగ్స్తో ఎస్పెషల్లీ చిల్డ్రన్ ఓకే, డోంట్ టీజ్ డాగ్స్. ఎందుకంటే మీరు వెళ్ళి వాటికి టీజ్ చేసి స్టోన్స్ వేసి లేకపోతే ఫుడ్ ఇచ్చి వెనక్కి తీసి ముందుకు చేస్తే అవి యాజిటేట్ అవుతాయి. సో చిల్డ్రన్, డాగ్స్, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది ఇక్కడ. మేక్ షూర్ దట్ చిల్డ్రన్కి డాగ్స్కి ఏం ఎంగేజ్మెంట్ లేదు. చిన్న ఫుడ్ ఇవి అవి వాళ్ళ చేత తెప్పించొద్దు స్ట్రీట్స్లో. ఎందుకంటే చిల్డ్రన్ ఫుడ్ చేతిలో పట్టుకొని కవర్లు పట్టుకొని వస్తే వాళ్ళు ఏవో తెస్తున్నారు అని చెప్పి అవి కొంచెం మోర్ యాజిటేట్ అయిపోయి అటాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సిమిలర్లీ మా సైడ్ నుంచి మేము చికెన్ షాప్స్ కానీ రెస్టారెంట్స్ కానీ వేస్ట్ మార్కెట్స్ దగ్గర స్పెషల్ ఫోకస్ పెట్టి వీఆర్ మేకింగ్ షూర్ దట్ డాగ్స్ అక్కడ అంతా టార్గెటెడ్గా ఎక్కువ గ్యాదర్ అవ్వకుండా అండ్ అవి స్టెరిలైజ్ అయ్యి వేస్ట్ ఇమీడియట్గా కలెక్ట్ అయ్యేటట్లు అవన్నీ మేము చూస్తున్నాం. మీ సైడ్ నుంచి మీ కాలనీలో డాగ్స్కి వాటర్ ఉండేటట్లు చిన్న థింగ్స్ సో దట్ అవి కూడా కంఫర్టబుల్గా ఉంటాయి, ఇరిటేటెడ్గా ఉంటాయి. సమ్మర్లో సపోజ్ మన ఇంట్లో కరెంట్ లేదు, ఎండ 40 degrees ఉంది, మీ మూడ్ ఎట్లా ఉంటుంది? చాలా చిరాగ్గా ఉంటుంది. సిమిలర్లీ డాగ్స్ కూడా అట్లాగే ఉంటాయి. సో వాటికి ఫుడ్ లేదు, వాటర్ లేదు అంటే అవి యాజిటేటెడ్గా ఉంటాయి. అప్పుడు ఎవరో ఒకరు టీజ్ చేస్తే సిచ్యువేషన్ విల్ ఇమీడియట్లీ అగ్రవేట్. సో ఇది కూడా వీ హ్యావ్ అబ్జర్వ్ దట్ ఎక్కడైతే డాగ్స్కి కొంచెం మోర్ అటెన్షన్ ఇచ్చి కన్సర్న్డ్గా ఉంటే దేర్ అటాక్ అయ్యే సినారియోస్ తక్కువ. సో ఈ 1 weekలో మనం ప్రతి కాలనీకి వెళ్ళి కూడా ఈ అవేర్నెస్ కూడా స్ప్రెడ్ చేస్తున్నాం. ప్రతి కాలనీలో మన జిహెచ్ఎంసీ వాళ్ళు టీమ్స్ వెళ్ళి దే ఆర్ టెలింగ్. అండ్ ఈ క్యాంపెయిన్ మనం నెక్స్ట్ 6 months వీ విల్ కీప్ డ్రైవింగ్ టిల్ ఎవ్రీ డాగ్, ఎవ్రీ పర్సన్ ఈస్ కవర్డ్ అండ్ దే నో. అందరికీ